అందరు నమస్కారం అండి. అడ్వకేటు నక్కా రజని ఈవిడి అరాచకాలు ఒక్కొక్కటి బయట పడుతుంటే ఆశ్చర్యపోతున్నానండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వ్యక్తిని జనసేన పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నారు అనే ఆశ్చర్యం కూడా కలుగుతోంది. జనసేన పార్టీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేసిన వ్యక్తి అడ్వకేటు నక్కా రజని జనసేన పార్టీలో పదవి అనుభవిస్తూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా పతనం అవ్వాలి, జనసేన పార్టీ రాజకీయంగా పతనం అవ్వాలి అని కోరుకొని వైసీపీ కోసం గట్టిగా పనిచేసింది. ఏది జనసేన పార్టీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేసింది, వైసీపీ కోవట్లాగా పనిచేసింది. వైసీపీలో ఉన్న పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేకుంటే అప్పటి సోషల్ మీడియా వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి సంథింగ్ ఏదైతే పేరు ఉందా కదా, వాళ్ళు కానీ లేదా అంబటి రాంబాబు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులతో కూడా ఆవిడ టచ్లో ఉండేది. ఆవిడ ప్రీ ప్లాన్డ్గా జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పరువు తీయాలని ఆవిడ జనసేన పార్టీలో చేరింది. ఆవిడ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, కూటమిలో చుచ్చులు పెట్టడానికి ఆవిడ చాలా ప్రయత్నాలు చేసింది, చాలా ప్రయత్నాలు చేశారంట. ఇది నేను చెప్పలే. ఇది ఎవరైతే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారో ఆవిడ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. అడ్వకేటు రజని నిజ స్వరూపం ఇది. ఈవిడ పార్టీ పరువు ఎలా తీయాలి, కూటమిలో ఎలా చుచ్చులు పెట్టాలి అని సలహాలు నన్ను అడిగేది. నన్ను అడిగి నన్ను కనుక్కొని ఆవిడ బయట వీడియోలు చేసేది. నేను వద్దు అని ఎంత చెప్పినా కూడా వినేది కాదు. ఆవిడ వల్ల చాలామంది రోడ్డు మీద పడ్డారు, చాలా పొట్టలు కొట్టారు, ఆవిడ బాధ్యతలు చాలామంది ఉన్నారు అని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తాను. క్లియర్గా పూర్తిగా వినండి. విన్న తర్వాత ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి వెళ్ళాలి. ఎవరైతే అడ్వకేట్ రజని మాటల్ని నమ్మే వాళ్ళు కొంతమంది, ఎంతమంది ఒకరో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ అడ్వకేట్ రజని ఎలాంటిది, ఇలాంటి పనులు చేసిందా జనసేన పార్టీలో అని వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. శివపార్వతి గారు ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, వినండి. ఒకప్పుడు మేమందరం 10 ఏళ్ళు పనిచేస్తే మాకు పదవి వచ్చింది. ఆవిడకి ఇలా రాగానే అలా పదవి ఇచ్చారు. అంటే ఎంత నమ్మి ఇచ్చారు, ఎంత క్యాపబిలిటీ ఉంది అనుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మనం ఒక మహిళ ఒక న్యాయవాదిగా ఉంది, ఆవిడ గుర్తింపు ఇద్దాము అని చెప్పి ఆవిడ కూడా అధికార ప్రతినిధిగా రాగానే పదవి ఇచ్చారు. మరి ఆయన పదవి ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి ఒక హోదా ఇస్తే ఆవిడ దాన్ని నిలబెట్టుకోకుండా పార్టీ లైన్కి అగైనెస్ట్గా మాట్లాడుతూ, పార్టీని వివాదాల్లోకి నెడుతూ, పార్టీని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూ, ఆవిడ ఎన్నో తప్పులు చేసినా భరించి 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 కనీసం అందరికి సస్పెండ్ లెటర్లు ఇచ్చారు. కానీ ఆవిడ మహిళ అని చెప్పి ఆవిడ కనీసం సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. అంత మహిళలకి గౌరవం ఇస్తారు అడ్వకేట్ రజని. ఇలాంటి మహిళలు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి మహిళల్ని అసలు ఉపేక్షించకూడదు కూడా. ఆవిడ జనసేన పార్టీలో పనిచేస్తూ అంబటి రాంబాబు గారిని పతాకలు కలిసేది, కోర్టుల్లో కలిసేది. ఆయన నల్లకోట వేసుకొని మీ కేసులు మీరే వాదించండి అని సలహాలు ఇచ్చేది. మరి అంత ఆ మధ్య ఎవరైతే ఈ సంబరాల రాంబాబు ఉన్నాడో ఇతను నల్లకోట వేసుకొని కోర్టులు అక్కడికి వెళ్ళాడు. ఆయన కేసు ఆయన వాదించుకున్నాడు, సంథింగ్ ఎవరైనా కేసులు పెట్టారు. ఆయన నల్లకోట వేయడానికి కారణం అడ్వకేట్ రజని. ఈవిడ సలహా మేరకు అంబటి రాంబాబు అనే వ్యక్తి నల్లకోట వేసి కోర్టుకి వెళ్ళారు. ఈవిడ డైరెక్షనే, ఈవిడ సలహానే. మామూలు వ్యక్తి కాదు. అడ్వకేట్ రజని అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఇంకా ఉంది మెయింటైన్ చేసేది సజ్జల భార్గవరెడ్డి ఫ్యామిలీ తోటి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితోటి చాలా సత్సంబంధాలు నెలకొల్పింది. పార్టీలో పనిచేస్తూ పార్టీకి స్టాండ్ తీసుకొని మాట్లాడమ్మా అంటే ఈవిడ చేసిన పని ఏంటంటే, ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో, ఎవరైతే పార్టీని బదనాం చేయాలని చూస్తారో వాళ్ళ వైపు జట్టు కట్టి పార్టీలో ఉంటే పార్టీకి వెన్నుపోటు పొడిచి అట్లా నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అడ్వకేట్ రజనీ గురించి ఒక్కటే చెప్తున్నా, కబడ్దార్ రజనీ గారు.
నోరుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం చాలా చాలా ఎదుర్కొంటారు. మీ 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 న్యాయవాది వృత్తి గురించి చెప్తున్నాను. మీరు మీ వృత్తికి కూడా న్యాయం చేయలేని ఒక అసమర్థ మహిళ, మీరు ఒక నిజాయితీ లేని మహిళ. మీరు ఎంతోమంది సామాన్యులు పొట్టలు కొట్టారు, మీరు ఎంతోమంది సామాన్యులు ఏడిపించారు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆవిడ కూర్చున్నారండి, బహిరంగంగా డిబేట్ కూర్చున్నారండి. మీ చేత బాధించబడే బాధితులతో నేను పెట్టిస్తాను. ఇది నాకు తెలుసు. నాకు కూడా చాలా మంది కాల్ చేశారు. ఈవిడ జనసేన పార్టీలో ఉండి జనసేన కార్యకర్తలు ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు కదా, ఆ కేసులను ఎదుర్కొంటున్నారో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఈవిడికి అప్పచెపితే జనసేన కార్యకర్తల దగ్గర ఈవిడ డబ్బులు వసూలు చేసేదంట. మాకు ఫోన్ ఎత్తితే 2000, ఫోన్ మాట్లాడాలంటే 2000, నీ కేసు తీసుకోవాలంటే విపరీతంగా ఎంతో మంది జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి అడ్వకేట్ రజని. ఎంతో మంది నాట్ ఓన్లీ జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్యులు కూడా ఈ వ్యక్తి అడ్వకేట్ రజని అనే వ్యక్తి చాలా దారుణాలు చేసింది. దానికి సాక్ష్యాధారాలు అన్నీ కూడా పార్టీ ఆఫీస్లో ఉన్నాయి. నేను స్టార్టింగే చెప్పా, ఈవిడ చిట్టా ఏదైతే ఉందో, ఈవిడ చేసిన గణకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి, ఆన్ రికార్డులో ఉన్నాయి, సాక్ష్యాధారాలు కూడా పార్టీ ఆఫీసులో ఉన్నాయి. అయినా కానీ బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మాట్లాడదాం. ఇది పూర్తిగా వినండి, మళ్ళీ జస్ట్ మధ్యలో. నీ హైప్ కోసం, నీ స్వార్థం కోసం, నువ్వు పెరగడం కోసం, నువ్వు కులాల కుంపట్లు ఎలా పెట్టాలో పార్టీని ఎలా బదనాం చేయాలో నువ్వు నాకే ఫోన్ చేసిన అడిగిన రోజులు ఉన్నాయి. నేను పెడతాను, వీడియోస్ పెట్టద్దు, అలాంటివి పెట్టకూడదు అని నేను హెచ్చరించినా కూడా వీడియోస్ బయటికి రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. నువ్వు నాకే చెప్పి మరీ వీడియోలు పెట్టావు. పార్టీ ఇబ్బంది పడుతుంది, అలాంటి పెట్టకూడదు, ఎవరు చెప్పారు వీటిలో అదంతా కథనాలని చెప్పినా కూడా వినకుండా నీ ఓన్గా నీ ఎలివేషన్ కోసం అక్కడ జరిగిందేదో జరగందేదో కూడా తెలియదు, మొత్తం అబద్ధాలు చెప్తూ రకరకాల ప్రయోగాలన్నీ చేశావు. పార్టీలో ఉంటూనే ఎంత డ్యామేజ్ చేశావు. అది ఈవిడ పార్టీలోనే ఉంటూ వైసీపీ కోసం పనిచేసింది. ఈవిడ దగ్గర ఆవిడ చిట్టా మొత్తం ఉంది. ఈవిడ దగ్గరే కాదు, పార్టీ ఆఫీసులో కూడా ఆవిడ అడ్వకేట్ రజని అనే వ్యక్తి చిట్టా మొత్తం ఉంది. చాలా డేంజర్ అయిన వ్యక్తి. నాకు చాలా మంది కామెంట్లు చేస్తారు, లేకుంటే ఇంకోటి చేస్తారు. అన్న అడ్వకేట్ రజని సోన్సో పలాందిక్క ఇదిగో అది అని చెప్పి చాలా రకాలుగా నాకు కామెంట్స్ వస్తాయి, ఫోన్లు వస్తాయి, మెసేజ్లు అన్నీ వస్తాయి. అయినా కానీ నేను రియాక్ట్ అవను. సరే పోనీలే అని వదిలేసా. కానీ ఈరోజు ఆవిడే బయట పెట్టింది. ఏది శివపార్వతి గారే ఆవిడ మాట్లాడిన ఆడియో కాళ్ళు మొత్తం కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి, ఇటు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఆవిడ చేసిన అరాచకాలు కానీ, ఆవిడ వల్ల మోసపోయిన వ్యక్తులు కానీ అన్నీ కూడా పార్టీ ఆఫీసులోనే ఉన్నాయి. పార్టీ ఆఫీసు కూడా ఒక మహిళని ఎందుకు సస్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మహిళని అగౌరవపరచకూడదని చెప్పేసి ఆవిడ పార్టీ నుంచి సైలెంట్గా బయటికి పంపించారు. ఈవిడ అలా అన్ని అరాచకాలు చేసేది పార్టీలో ఉంటూ ఈవిడ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పతనం కోరుకునింది, పతనం అయిపోవాలని కోరుకునింది. ఇలాంటి వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నారో నాకు అప్పుడప్పుడు అనుమానాలు, కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. అరే ఇలాంటి వ్యక్తి అడ్వకేట్ రజని అనే వ్యక్తి ఈవిడ కూర్చొని శుద్ధపోస మాటలు మాట్లాడుతుంది. శుద్ధపోస మాటలో ఈవిడ గురించి కొల్లలుగా తెలుసు పార్టీలో నాయకులకి అందరికీ. మరి ఈ శివపార్వతి కూడా ఆవిడ కూడా అడుగుతున్నా, ఏమంటే శివపార్వతి గారు ఇన్ని రోజులు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇన్ని రోజుల నుంచి కూటమి గురించో లేకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు మీరు రియాక్ట్ అవ్వడం లేదు? ఎందుకు మీరు ఇలాంటి వీడియో ఒకరు రిలీజ్ చేయలేదు? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఎందుకు? నేను ఇంకా జనసేన నాయకులను అధికార ప్రతినిధి కూడా నేను చాలా మంది అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తిని బయటకు వచ్చి మాట్లాడుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? చోద్యం చేస్తున్నారా? చూస్తున్నారు ఇన్ని రోజులు. నాలాంటోడు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప అసలు నిజాలు బయటికి జనాలకు తెలియటంలే. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, అడ్వకేట్ రజని అరాచకాలు బయట పెడుతున్నా అని చెప్పేసి నాకు ఆవిడ నోటీసులు పంపిస్తుంది.
నోటీసులు పంపిస్తుంది, వార్నింగ్లు ఇస్తుంది, రకరకాలుగా ప్రయత్నిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ వాస్తవాలు ఏమైనా ఉంటే బయట పెట్టండి. ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, మొత్తం బయట పెట్టండి. తప్పు లేదు. మహిళ లేకుంటే పురుషుడు ఇలాంటి భేదాభిప్రాయాలు చూడబాకండి. చూసిన వరకు చాలు. మీరు మహిళా కదా పోనీలు అని చెప్పేసి మీరు ప్రయత్నించినంత వరకు, మీరు వెయిట్ చేసినంత వరకు, మీరు వదిలేసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాగే వాగుతుంటుంది. ఈవిడి మాటల్ని నమ్మేవాళ్ళు కొంతమంది అమాయకులు ఉంటారు. అంటే సోషల్ మీడియా అంటే తెలియదు, లేకుంటే ఊర్లలో ఎక్కడో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఈవిడ గురించి తెలియాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. మరి ఇలాంటి అడ్వకేట్ రజని ఇలాంటి వ్యక్తి ఈరోజు డిబేట్లలో కూర్చొని శుద్ధ పోషకాలు శుద్ధ మాటలు మాట్లాడుతుంది. ఈవిడ నిజ స్వరూపం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయట పెడతాం. పెట్టకైతే ఉన్నాం. అస్సలు వాస్తవాలు అన్నీ కూడా బయటకు వస్తాయి, నిదానంగా బయటకు వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం లే. రజనీ గారు మీరు నోరు తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. జై హింద్.